మార్పెళ్లు ఎస్సీ రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లాలో క్రైస్తవ మతబోధకుడు పాస్టర్ చింతాల ఆనంద్ ఎస్సీ సర్టిఫికేషన్ను కలెక్టర్ రద్దు చేయడంపై రఘురామ స్పందించారు. 1950 రాజ్యాంగ నిబంధన 34 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే కలెక్టర్ చర్యలు చేపట్టారన్నారు. నిజమైన హిందూ దళితులకు ఉద్యోగాల్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. చర్చిలకు వెళ్తూ క్రైస్తవ సంప్రదాయాలు పాటించే వారి ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు అవుతాయని అభిప్రాయపడ్డారు. గర్ వాపసీ ద్వారా సొంత మతంలోకి రావాలని పిలుపునిచ్చారు. చట్ట సవరణలు జరిగే అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు గారి సినిమాలో శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు పేర్కొన్న ఆ నినాదంతో పెట్టిన మా ఫోరం తొలి 24 గంటల్లోనే, అంటే ఇది యాదృచ్ఛికం, ఈ ఆర్డర్ రావడానికి మా దానికి సంబంధం లేకపోయినప్పటికీ ఇదొక శుభసూచకంగా, తెలుగు వీర లేవరాకి ఒక చక్కటి శుభసూచకంగా నేను భావిస్తూ, మా దళిత హిందూ సోదరులకి ఇక్కడి నుంచైనా ఖచ్చితంగా మిగిలి ఉన్న మత మార్పిడికి గురి కాకుండా మిగిలి ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి అన్న భరోసా ఈ కొట్టివేత, ఈ ఎస్సీ హోదా రద్దు తీసుకొచ్చింది. దళిత హిందూ సోదరులకి న్యాయం జరగాలన్నదే మా పోరాటం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ తీర్పును అనుసరించి ఇంకా ఎంతోమందికి ఎవరైతే ప్రొఫెస్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా వారం గతి తప్పకుండా చర్చిలకి వెళతారో, ఎవరి తల్లిదండ్రుల్ని మరణించిన పిదప క్రిస్టియన్ శ్మశాన వాటికల్లో పూడ్చి పెడతారో వారి అందరికీ కూడా ఒకరోజు అటు ఇటుగా సర్టిఫికేట్లు రద్దు చేయబడతాయి. వస్తే మీరు గర్ వాపసి వచ్చేయండి. ఈ నీలి కుమార్ల మాటలు మీరు అదే పనిగా వింటే ఇబ్బంది పడతారు. కాబట్టి నన్ను ఎన్ని బెదిరింపులకు గురి చేసినా నేను రాజ్యాంగానికి కట్టుబడ్డ నా విధానాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు అని చిటికేసి మళ్ళీ కొందరు కుమారులకి చెప్తూ రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, రాజ్యాంగం చెప్పిన దాన్ని అనుసరిద్దాం. అంబేద్కర్ గారు చైర్మన్గా మరి 12 మంది సభ్యులు కలిసి ఏదైతే ఒక రాజ్యాంగం అనే మహాగ్రంథాన్ని మనకు అందించారో దాన్ని తూచా తప్పకుండా ఒకవేళ మార్పు జరిగే వరకు తప్పనిసరిగా మనం